ఈవినింగ్ అలా రెడీ అయిపోయి తోట దగ్గరికి వెళ్ళిపోదామనేసి ఫిక్స్ అయ్యాం. కొంచెం రిలాక్స్ అవుదామనేసి తోటకు వచ్చాం. భయ్య హాయ్, ఏం చేస్తున్నారు? ఏం లేదు, తోటకు వచ్చాం ఇప్పుడే. చాలా చాలా రోజులు అయిందనేసి తోటకు వచ్చాను. టెంకాయ తోటలు, జామ చెట్లు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం అన్నీ చాలా ఉన్నాయి, చూపిస్తాను. అలాగే చూడండి, ఏదో 2-3 ఉన్నాయి జామ చెట్లు. ఎంత పడింది, చాలా పడిపోయినాయి. చెట్టు కింద మొత్తం పండ్లు మాగి 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 పెద్దగా వదులుతుంది. బాగా చెట్టు, పెద్ద చెట్టు ఇది. కాయలు అయితే ఒక 500 కాయలు వదులుతుంది. అసలు ఉంది చెట్లు ఇప్పటికి కూడా పండ్లు అంతా. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ మన వల్ల కాదు, తయారైపోయింది బాగా. అర్థం తినడానికి కోసమే వచ్చాను ఈ తోటలోకి. అవును, ఈ జామకాయలు పండ్లు అయినదని ఏం చేస్తామంటే ఎండబెట్టేసి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి మళ్ళీ మేమే దాని నుంచి గ్రో చేస్తాం చెట్లని. అలానే అన్నీ చేసినది, బట్ క్రాస్ చేసినాము. కొన్ని చెట్లు మాత్రమే తీసుకొచ్చాం వేరే దగ్గర నుంచి. ఇది వచ్చి గూస్బెర్రీ అంటారు, మేమైతే నెల్లి చెట్టు అంటాము. నెల్లికాయలు. ఇది ఏదో ఒకటి మోడర్న్గా ఉంది చూడండి చెట్టు. నాకు తెలియదు అసలు ఏం చెట్టు, కమెంట్ చేయండి. ఇంకంతే గైస్, మేము అంతగా లేవు కానీ ఎక్కువ టెంకాయలే ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ మీన్స్ కాంటాక్ట్ మీ. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ఓకే గైస్, నడుస్తూ ఉన్నాం. తినుకుంటాం. ఎంత బాగుందో, కాయ అయితే భలే ఉంది అసలు. అక్కడేమో కాయ చూడండి మాగిపోయినాయి మొత్తం. ఎలనీళ్ళు కావాలన్నా, కొబ్బరి బొండాలు కావాలంటే మా తోటకు వచ్చేయండి. ఓకే గైస్, చిన్న సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. వర్షం పడినట్టే స్టార్ట్ అయింది కానీ పడలేదు వర్షం, ఏమైందేమో. నేనైతే ఒక కాయని కోయిపోతున్నా, జామకాయని. బాగుంటుందేమో, తిని చూద్దాం. ఇది చూడండి, చీమలు పట్టేసింది మొత్తం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా చిన్నవి ఇవన్నీ. చెట్టే చాలా చిన్నది, పెద్దగా ఉంటుంది కానీ చిన్న జామ చెట్టు. ఇది వేరే చెట్టు, ఇది ఒక రకమైనది. చాలా చాలా పెద్దగా ఉన్నాయి కాయలు. ఎప్పుడు చూసినా పుచ్చి పడుతూనే ఉంటుంది ఇందులో. కాయలేమో అంత బాగుండవు. ఇంకా దీనికి మందు కొట్టలేదు మా వాళ్ళు, ఇంకా కొడతా అన్నారు, ఇంకో వారంలో కొడతారంట. చీమలు భలే అందంగా ఉంది కదా, దాని చుట్టూ చీమలు అన్నీ. ఈ చెట్టు అంతా అలానే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తా, బ్లర్ అవుతూ ఉన్నాయి. ఇదిగోండి, అన్ని చీమలు పట్టే ఉంటాయి మొత్తం. బాగుంది అసలు. కాయ అయితే అదిరిపోయింది కానీ చీమలు ఎక్కువ. క్లీన్ చేసుకోవాలి చెట్టుని, ఇంకా క్లీన్ చేయలేదు. నీళ్ళు పట్టాము మొన్న, 2 రోజులు అయింది. ఏం గాయస్, తింటారా? పార్సల్ చేసి పంపినా, కాంటాక్ట్ అవ్వండి, పార్సల్ చేసి పంపిస్తాం. ఇంకా ఈ జామ చెట్టు అయిపోయిన తర్వాత అలాగే చూడండి,
టెంకాయలు చూడండి ఎలా ఉన్నాయి అసలు. చెట్లకే బాగున్నాయి. నంబర్లు కూడా రాసి పెట్టినారు మా వాళ్ళు. ఫుల్ టెంకాయలు ఇంకా అసలు తోపే. బ్లాగ్ చేద్దామనేసి వచ్చా. ఇంకా తోటని బ్లాగ్ ఇప్పుడే నాట్యం. బుడ్డి చెట్లు, కొబ్బరి చెట్లు, బుడ్డి చెట్లు. ఎలా ఉంది కమెంట్ చేయండి. అది ఎరిపోయింది కదా. దాని పక్కనే ఇంకొక బుడ్డాడు. ఇవన్నీ కొనుక్కోవాల్సిండేవి మొత్తం. అంతా చూడండి స్టోర్ చేసి పెట్టేయండి. టెంకాయలు, కొబ్బరికాయలు అంతా నీరు వదలడానికి బాగా పాదులు చేసి పెట్టేస్తున్నారు మన వాళ్ళు. అక్కడైతే చూడండి చెట్టుకే అందుతుంది, చెయ్యికే అందుతుంది అసలు. పైపు వేసిన నీళ్ళ పైపు అంత దూరంలో. ఇంకా గాయస్ కూరలు వండుకోవడానికి కూరలు చూపిస్తారా అండి. కమాన్. పాలకూరను ఏమో కూర నాకు తెలియదు అసలు. పాలకూర గాయస్, పాలకూర, పాలాకులు ఎలా ఉన్నాయి, భలే ఉంది కదా. హెల్త్ కాన్షియస్ అంట. బాగా చేస్తాను. థ్యాంక్స్ బ్రో. దాని పక్కనే ఇంకొకటి టంటాడాయ్. ఏదో దీని బ్రీడే ఒకలాగా ఉంది. బనానా, వాలై పలం, తమిళ్లో వాలై పలం అంటారంట. మా ఫ్రెండ్ గారు చెప్పాడు. వీడియో అంతా తింటూనే ఉన్నా. జామకాయలు అది వీడియో తీసుకోవడానికి రాలేదు, యాక్చువల్లీ తినడానికి వచ్చా. ఇలా కూరలో పక్కనే అరటిపళ్ళు, ఇంకా జామకాయలు, మామిడికాయలు, ఇంకా చాలా అంటే చాలా అవి ఇవి నాటి పెడుతూ ఉంటాము తోటల్లో. అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి కానీ పోలేనా. అవును, మామిడికాయలు సీజన్ కాదు కదా, నెక్స్ట్ టైం చూపిస్తా మామిడికాయలకు వస్తా. బట్ ఎనీవేస్ అసలు ఈవినింగ్ టైం వస్తే రిలాక్స్ అయిపోతాం, అలా చిల్ మూడ్లోకి వెళ్ళిపోతాం అంతే. ఓకే మరి విశేషాలు. ఓకే బొడ్డలు గాయస్, బాయ్.